మరి ఈ చివరిలో మనం ఉన్నందుకు సంతోషంగా ఉందా? పక్షిరాజు వచ్చిన కాలంలో మనం ఉన్నాం కదూ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పక్షిరాజు అభిషేకాన్ని దేవుడు మనకు పంపించాడు కదూ. సో వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్, మనం దీవించబడిన వాళ్ళం మనం. లోయ్ సరే, మరలా ఈ యొక్క రాత్రి మనము ఈ 5వ ముద్ర 3వ భాగంలోకి వెళ్దాం, ముందుకు వెళ్దాం. ఇంకా ఐ వాంట్ గో ఫర్దర్, ఇంకా ముందుకు వెళ్ళగోర్చున్నాను. ఈ 5వ ముద్ర ఏంటో మన ప్రవక్త చెప్పిన దాన్ని మనం చూడాలని నేను ఆశిస్తున్నాను. దట్ ఈస్ మనం దాన్ని గమనించాలి, మనం చూడాలి. అది పక్షిరాజు అభిషేకము కలిగిన వాళ్ళు మాత్రమే దాన్ని చూడగలుగుతారు. సరే, మనమందరము నిలబడి ఉండగా ప్రకటన గ్రంథము మరి 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. ఆయన అంటే ఎవరు? గొర్రెపిల్ల. ఈ ముద్రను విప్పుతున్నది ఎవరు? 5వ అధ్యాయంలో గొర్రెపిల్లనేనా? వధింపబడినట్లు నిన్న గొర్రెపిల్ల వచ్చి దేవుని కుడి చేతిలో ఉన్న ఆ 7 ముద్రల చేత ముద్రించబడిన గ్రంథాన్ని తీసుకున్నాడా? ఇప్పుడు ఆ వధింపబడిన గొర్రెపిల్లనేనా దీన్ని విప్పుతున్నది? పోయిన ఆదివారం మెసేజ్ గుర్తుందా నిన్న? ఎవరికి ముద్రలు తెరబడతాయి? ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకే ఆ ముద్రలు తెరబడతాయి. మరి ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకి ఆ ముద్రలు తెరబడినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు తమను తాము అందులో చూసుకున్నప్పుడు ఆయన ఆత్మ వచ్చి మళ్ళీ వాళ్ళని ముద్రిస్తుంది. నేను ఆదివారం క్లారిటీగా చూసామా? సో అందుకే ఒకటి 7 ముద్రలు అర్థం కావట్లేదు అనుకో, మనం చేసేది ఏం లేదు. ఎందుకు మనం చేసేది ఏం లేదంటే వాడు అందులో లేడు. అవి క్యాచింగ్ మీరు పట్టుకుంటున్నారా? మీరు వాడు అందులో లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఆమె అందులో లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఎందుకంటే జగత్ పునాది వేపడం ఉంటే ఆ పుస్తకం రాయబడ్డది. దాని ఆథర్, దాని రచయిత ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. ఆయన సొంత రక్తముతో రాశాడు, ఆయన ఆత్మతో ముద్రించాడు, వాళ్ళందరినీ తన సొంత జీవముతో రాశాడు, మరియు తన ఆత్మతో ముద్రించాడు. ఇప్పుడు అందులో ఎవరున్నారో ముద్రలు విప్పుతున్నాడు. అది వారికి మాత్రమే చూపిస్తున్నాడు. వారు దాన్ని చూసినప్పుడు ముద్ర పొందుకుంటున్నారు. సో ఇప్పుడు గొర్రెపిల్ల ఇప్పుడు 5వ ముద్ర విప్పుతున్నాడు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని చూడగలిగినప్పుడే నువ్వెవరో నీకు అర్థమవుతుంది. 5వ ముద్ర నీకు అర్థమైతేనే. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. యోహాను మొత్తము చూసింది విన్నదే రాశాడు. ఇందులో ఏమైనా యోహాను సొంత ఆలోచనలు ఉన్నాయా? అందుకే యోహాను లేఖి మాత్రమే చూపిస్తున్నది 7వ దూత రచించిందో యేసుక్రీస్తు. ఈ గ్రంథాన్ని రచించింది యేసుక్రీస్తు, చూపిస్తున్నదో 7వ దూత, చూస్తున్నది వింటున్నదో యోహాను. క్లారిటీగా అర్థమైందిగా మీ అందరికీ? యోహాను అంటున్నా నేను చూచి తిని 10వ వచనం. వారు ఇప్పుడు వింటున్నాడు. చూసిన వాళ్ళు ఏమంటున్నారో వింటున్నాడు. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన యేసుక్రీస్తు, భయముతోనూ వణుకుతోనూ తగ్గింపుతోనూ మేము ఇప్పుడు ఈ గ్రంథాన్ని సమీపిస్తున్నాం. ఎందుకంటే ప్రభువా, నీ సన్నిధి ఇక్కడ ఉన్నది. నీ అభిషేకం, పక్షిరాజు అభిషేకము ఈ సాయంత్రం ఇక్కడ ఉండుట నేను అనుభవిస్తున్నాను.
నేను గ్రహిస్తున్నాను. ప్రభువా, ఇప్పుడు నువ్వే మాకు ఈ ముద్రను తెరవాలి ప్రభువా. ఆ రోజు ప్రవక్తకు తెరిచి ఇచ్చింది నువ్వే. ఇప్పుడు ఎవరికి ఏ ముద్ర తెరబడాలన్నా, ఆ ప్రవక్త చెప్పినది ఎవరికి అర్థం కావాలన్నా, ఆ ప్రత్యక్షత ఇచ్చేది నువ్వే ప్రభువా. అందుకే ఈ ముద్రను మాకు ఈ సాయంత్రం తెరవమని ప్రార్థిస్తున్నాం. అందుకు పక్షిరాజు అభిషేకం మా పైన వచ్చునుగాక. నువ్వు మాకు తప్పకుండా ఈ విషయాలు బయలుపరచు. మేము వీటిని చూడగలిగిన కనులు మాకు దయచేయి, గ్రహింపగలిగిన మనస్సు మాకు దయచేయి. మేము లోక జ్ఞానం అడగడం లేదు ప్రభువా, నీ వాక్య జ్ఞానం అడుగుతున్నాం. మేము నీ పక్షిరాజు పిల్లలుగా నీ మనసులోనికి వెళ్ళి భూతకాలములోను, భవిష్యత్తు కాలములోను, వర్తమాన కాలములోను ఉన్న సంగతులను గ్రహించగోరుతున్నాం ప్రభువా. ప్రభువా, కృప మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. వాటిని మేము ఇంకనూ ధ్యానించే భాగ్యము దయచేయి. వాటిని ఇంకనూ మేము తెలుసుకునే కృపను మాకు ఇవ్వు. మాతో మాట్లాడు, కావలసిన అభిషేకం ఇవ్వమని నీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఓకే, మనమందరము కూర్చుందాం. దయచేసి వాక్యంలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న మాట చెప్పి కూర్చోండి. ఒక చిన్న మాట చెప్తాను. ఈ 5వ ముద్ర ఏదైతే ఉందో దీన్ని మనం ఈ ఒక్క రాత్రి చూడలేం, ఈ ఒక్కరోజు మీటింగ్లో చూడలేం. సో లార్డ్ విల్లింగ్, ప్రభు చిత్తమైతే రాబోయే ఆదివారాలు నేను జింబాబ్వేకి వెళ్ళే ముందే దీన్ని నేను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను, బిఫోర్ గోయింగ్ టు జింబాబ్వే. అందుకే మీరు తప్పకుండా మరి జాగ్రత్తగా మీరు వినాలని, ధ్యానించాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. సో ఉదయం మనము 5వ ముద్రలోని విషయాలను కొన్ని చూసుకుంటూ వచ్చాం. 4 జీవులు, 4 గుర్రముల పైన స్వారీ చేయుచున్నవాడు, వాడిని ఎదుర్కోవడానికి క్రీస్తు విరోధి. ఆ 4 గుర్రాలపైన స్వారీ చేసిన వాడు ఎవరు? దట్స్ రైట్. వాడు గుర్రపు రంగును మారుస్తున్నాడు, వాడు మినిస్ట్రీని మారుస్తున్నాడు. ప్రతి రంగు ఒక పరిచర్య అయి ఉన్నది. తెలుపు గుర్రం పైన వాడు స్వారీ చేస్తున్నాడు, అది మోసగించే పరిచర్య. ఎరుపు గుర్రం పైన స్వారీ చేస్తున్నాడు, అది హతము చేసే పరిచర్య. నలుపు గుర్రం పైన స్వారీ చేస్తున్నాడు, పూర్తిగా అంధకారంలో తీసుకుపోయి మరణమును తీసుకొచ్చిన పరిచర్య. ఇక వాడు ఈ 3 రంగులను కలుపుతూ వస్తున్నాడు. తెలుపు, ఎరుపు, నలుపు, ఈ 3 రంగులను మిశ్రం చేస్తూ వస్తున్న పాండుర వర్ణపు గుర్రమే మనం చూసాం. 4వ ముద్రలో ఆల్రెడీ 8 భాగాలు బోధించిన నేను. వానిని వెంబడిస్తున్నది పాతాళమని, ఆ గుర్రం పైన స్వారీ చేయవాని పేరు మృత్యు అని మనం చూసాం. డైరెక్ట్గా వాడు ఇప్పుడు మరణం అనే పేరుతో వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మృత్యుని ఎదుర్కోవడానికి దేవుడు ఎవరు పంపించాడంటే పక్షిరాజును పంపించాడు. ఎగురుచున్న పక్షిరాజు వచ్చాడు ఇప్పుడు. మరి ఇవాళ ఉదయము మనం ఆ అభిషేకాల గురించి ప్రవక్త చెప్పింది స్పష్టంగా చూసాం. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి ఒకసారి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు అర్థమైనట్టు చేసినందుకు. అర్థం కాకపోయినా మీరేం బాధపడకండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. నేను చెప్తున్నానుగా, నేను ఈ ముద్రలను చాలాసార్లు చదివినాను, మళ్ళీ చదువుతూనే ఉంటా. ఎందుకో తెలుసా? ఇందులో నేను చదువుతున్నప్పుడల్లా కొత్త విషయాలు వెళ్తూ ఉంటాయి. ఇది నిత్యము ఊరేడు నీరై ఉన్నది, ఇది నీటి బుగ్గై ఉన్నది, ఇది నిత్యము ఊరేడు నీటి బుగ్గ. ఇది ఎప్పుడు నీరు వస్తూనే ఉంటాయి, రెవల్యూషన్స్ వస్తూనే ఉంటాయి. అవునంటారా? సో అందుకోసమే ఈ రోజున మనము జాగ్రత్తగా ఇంకా ముందుకు చూద్దాం. మీకు అర్థం కాకపోయినా మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో, నమ్మకముతో వాక్యమేనండి. ప్రభువా, నాకు ఇది అర్థం కాకపోయినా నీవు చెప్పుతున్న మాట నేను నమ్ముతానాను. ఆ తర్వాత దేవుడే దానికి అర్థమైనట్లు చేస్తాడు. గాడ్ నోస్ హౌ టు ఇంటర్ప్రిట్ ఇట్. దాన్ని ఏ విధంగా నీకు అనువాదం చేయాలో దేవుడికి బాగా తెలుసు. నువ్వు నేను ఏమి దానికోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ఆయనే ఇస్తాడు మనకు అది. అవునంటారా? ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు మనం పొద్దున చూసింది ఏంటంటే 4 గుర్రముల పైన స్వారీ చేయవాడు క్రీస్తు విరోధి. వాడు తన పరిచర్య మార్చుకుంటా వచ్చాడు. ఇప్పుడు వాడు కరెక్ట్గా వాడు పరిచర్య మార్చుకుంటా వస్తున్న సమయంలో దేవుడు కూడా 4 రకాల పరిచర్యలను పంపించుకుంటూ వచ్చాడు.
వాణ్ణి ఎదుర్కోవడానికి. అవునా? మొదటి గుర్రమును ఎదుర్కోవడానికి ఆయన సింహపు అభిషేకాన్ని పంపించాడు. ఏది? తెల్ల గుర్రాన్ని ఎదుర్కోవడానికి. ఎర్ర గుర్రాన్ని ఎదుర్కోవడానికి ఆయన దూడ యొక్క అభిషేకాన్ని పంపించాడు. మరియు 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 ఆ నల్ల గుర్రాన్ని ఎదుర్కోవడానికి ఆయన మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన దాన్ని పంపించాడు. మరి ఇప్పుడు ఆయన ఆ పాండురవర్ణపు గుర్రమును ఆ క్రీస్తు విరోధి మృత్యు అనే పేరుతో పాతాళం అని వెంబడిస్తూ వాడు బయలుదేరాడు. ఇప్పుడు వానిని ఎదుర్కోవడానికి దేవుడు ఇప్పుడు ఎగురుచిన పక్షిరాజు, విచ్ ఇస్ వి, మనమే వాళ్ళం. అమనంటారా? అందుకే ఈరోజు మనం ఏ అభిషేకం కలుగున్నామంటే ఎగురుచిన పక్షిరాజు అభిషేకం, ప్రాఫిట్స్ అనాయింటింగ్, ప్రవక్తల అభిషేకం వచ్చింది మన పైకి. అందుకే మనల్ని ప్రవక్త ఏమని పోల్చారంటే ఏలియా పైకి ఉన్న అదే ఆత్మ ఎలీషా మీదకి వచ్చినట్టుగా ఈరోజు వధువు మీద కూడా వస్తుంది అన్నాడు ఆయన. ఎందుకంటే ఎలీషా వధువు అయి ఉన్నాడు, ఏలియా ఈ కాల ప్రవక్త అయి ఉన్నాడు. సో అందుకే ప్రవక్త చూడగలిగిన దానిని ఈరోజు వధువు కూడా చూడగలుగుతాంది. ప్రవక్త వినగల దాన్ని ఈరోజు వధువు కూడా వినగలుగుతా ఉన్నది. వింటున్నారా? ప్రవక్తకు అర్థమైనవన్నీ ఇప్పుడు వధువు కూడా అర్థమవుతా ఉన్నది. దానికి కారణం అభిషేకం. ఓకే, నేను చాలా విషయాలు దాని మీద మాట్లాడిన ప్రవక్త చెప్పినాయి, మళ్ళీ అందులోకి వెళ్ళాను. జస్ట్ కరెక్టింగ్ కోసం ఈ అభిషేకం గురించి ఎందుకు ప్రవక్త చెప్పాడా అని మొదట్లో నేను ఆశ్చర్యపడ్డా. కానీ ప్రవక్తకు తెలుసు ఎలా తీసుకెళ్ళాలన్న సబ్జెక్ట్ని. ఆయనలాగా ఎవడు తీసుకుపోలేడండి. ఆహా, నాకు ఆయన విధానం నచ్చుతుంది, నాకు ఆయన కోణం నచ్చుతుంది. నాకు ఏం తీసుకెళ్తాడు తెలుసా? నువ్వు ఆయనను కనుక నువ్వు కరెక్ట్గా ఫాలో అయినావు అనుకో, నీకు అర్థమవుతూ వెళ్తున్నావు అనుకో, యూ విల్ ఎంజాయ్ ఇట్. నువ్వు ఆనందిస్తూ ఉంటావు, కేకలేస్తూ ఉంటావు, అరుస్తూ ఉంటావు, లేచి లేచి డ్యాన్స్ చేయాలనుకుంటావు. దర్శను ఆయన తీసుకుపోయే విధానం అట్లుంటుంది. ఆయన ఈ 4 అభిషేకాల గురించి మాట్లాడుతూ సడన్గా ఇప్పుడు మనం 5వ ముద్రలో ఈ దాన్ని చూద్దామని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు గుర్రాలు కనపడతలేవు. అవి క్యాచింగ్ మీరు పట్టుకుంటున్నారా? ఇప్పుడు గుర్రములు కనపడతలేవు. ఓకేనా? మరి గుర్రములు కనపడతలేవు 5వ ముద్రలా. మళ్ళీ జీవులు కూడా కనపడతలేవు. 4 జీవులలో ఏ జీవి కనపడతలేదు. దానికి కారణం ఏంటంటే ప్రవక్త అన్నాడు, వధువు ఎత్తబడిన తర్వాత 5వ ముద్ర తెరవబడుతుందా, లేకపోతే ఎత్తబడక ముందే 5వ ముద్ర తెరవబడుతుందా? అక్కడ వచ్చింది పాయింట్. ఇప్పుడు వధువు వెళ్ళిపోతే 5వ ముద్ర మనకి ఎందుకు ఇక? కానీ మనం చూడగలగాల్సిన విషయం ఏంటంటే 5వ ముద్ర 4వ ముద్ర కాలములో, అనగా 7వ సంఘకాలములో, లవదిక సంఘకాలంలో జరుగుతూ ఉన్నది. దట్ ఈస్ వాట్ ద ప్రాఫిట్ వాంట్స్ టు షో యూ. ప్రవక్త అదే చూపించబోతున్నాడు. ఎలా అంటే ఇప్పుడు 5వ ముద్ర గొర్రెపిల్ల తెరిచినప్పుడు ఇక్కడ యోహాన్ చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? బలిపీఠం క్రిందున్న. దీని గురించి సంఘశాఖలు అప్పుడు సెవెంత్ డే అడ్వాంటిస్ట్ పెద్ద బోధకుడు, వాళ్ళ నాయకుడు దీనిపైన ఏమని రాశాడంటే, అలానే ఉరియా స్మిత్ ఆయన ఏమని రాశాడంటే, అలానే ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి లేండి, లార్కిన్స్, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమని రాశారంటే, ఈ బలిపీఠం ఉన్న ఆత్మలు ఎవరని రాశారంటే 4 సంఘకాలలో హతసాక్షులయ్యారు కదా ఈ 4 ముద్రలలో. ఏది? వధువు హతసాక్షులైందిగా ఈ సంఘకాలలో, ఈ 2000 సంవత్సరాల్లో. వాళ్ళే ఈ బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు. వీళ్ళు వధువై ఉన్నారు, వీళ్ళు అన్యజనుల్లో నుండి వచ్చిన వధువు అని రాశారు. కానీ ప్రాఫెట్ నిలబడి అంటున్నాడు, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని బోధిస్తలేను, నేను ఎవరికో వ్యతిరేకంగా బోధించాలని నేను చెప్పట్లేదు. నేను కూడా ఇంతకుముందు మధ్యాహ్నం వరకు అలాగనే అనుకున్నా, వాళ్ళు రాసిన దాన్ని చదివి నేను కూడా అలానే అనుకున్నా. కానీ పరిశుద్ధాత్మ రూమ్కి వచ్చాడు. తెలుసుగా మీకు? ప్రతిరోజు ముద్ర తెరవబడడానికి పరిశుద్ధాత్మ ఆయన రూమ్లోకి వస్తున్నాడా? ఆయన గదిలోనికి వస్తున్నాడా? సరిగ్గా మధ్యాహ్నం అవుతూనే పరిశుద్ధాత్మ వస్తున్నాడు. ఈయన ప్రవక్త తయారు చేసుకున్న నోట్స్ అంతా కొట్టేయమంటున్నాడు, చింపేయమంటున్నాడు, పెన్ను తీసుకొని రాయమంటున్నాడు. కొన్నిసార్లు ప్రవక్తను దర్శనంలో తీసుకెళ్ళిపోతున్నాడు.
అండ్ ద ప్రాఫెట్ సేస్, ప్రవక్త అన్నాడు, నేను దర్శనంలోనికి వెళ్ళిన మధ్యాహ్నం, అప్పుడు నాకు ఆయన ఇచ్చిన ప్రత్యక్షత వీళ్ళు ఇప్పటి వరకు రాసిన పుస్తకాలకు వ్యతిరేకంగా ఉన్నది. మళ్ళీ అంటున్నాడు, ఇక్కడ కొంతమంది పండితులు కూర్చొని ఉన్నారు, వాళ్ళు బైబిల్ పండితులు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మీరు దీన్ని అంగీకరించకపోవచ్చు, కానీ ఆయన నాకు ఎలా ఇచ్చాడో నేను అలాగనే మీకు ఇవ్వాలి. అంతేకాదు ఆయన ఇచ్చే ప్రత్యక్షత ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కలవాలి. ఏ ప్రత్యక్షత రాని అది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ముడివేయబడాలా. వింటున్నారా? ఇప్పుడు చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఈ బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు నాకు దేవుడు బయలుపరిచింది ఏంటిదంటే, నాకు దర్శనంలో చూపించింది ఏంటంటే, వారు అన్యజనుల్లో వచ్చిన వధువు కాదు, వారు క్రీస్తు కొరకు చంపబడిన వధువు కాదు. అఫ్కోర్స్ హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు, సంఘకాలంలో హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు, వధువు హతసాక్షులై ఉన్నారు, కానీ వాళ్ళు వీళ్ళు కాదు. ఎందుకు వాళ్ళు వీళ్ళు కాదంటే, దేవుడు నాకు ఇలా చెప్పాడు, వినండి, వాళ్ళు బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలని చెప్పాడు. వధువు బలిపీఠం క్రింద లేదు, ఆమె ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆమె 6 సంఘకాలంలో వధువు, ఆమె 6వ పరిమాణానికి వెళ్ళిపోయింది. ఆమె విశ్రాంతిలో ఉన్నది. అక్కడ ఆమె విశ్రాంతిలో ఉన్నది. ఆమె అక్కడ 6వ పరిమాణంలో, అవునా? 7 పరిమాణంలో నేను చెప్పాను, ఆమె విశ్రాంతిలో ఉన్నది అక్కడ. రెండవది, ప్రతీకారం కోరుతున్నారు వీళ్ళు. ప్రతిదండన, ప్రతీకారం. మా రక్తము వాళ్ళు కార్చారు, భూనివాసులకు ఎప్పుడు శిక్షిస్తావు? వధువు కోరదు. ప్రతీకారాన్ని కోరదు. ఎందుకు అంటే క్షమించే గుణం కలిగిందే వధువు. అందుకే అన్నాడు, దేవుడు నాకు బయలుపరిచాడు, పరిశుద్ధాత్మ ఇలాగూ సెలవిస్తున్నాడు, 5వ ముద్ర ఉదయం నాకు తెరవబడింది. ఈ బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు వీళ్ళు యూదులై ఉన్నారు. వీళ్ళు పంటికి పంటు, కన్నుకు కన్ను అనే ధర్మశాస్త్రం కింద ఉన్నారు, ప్రాణానికి ప్రాణం అనే ధర్మశాస్త్రం కింద ఉన్నారు. అందుకే వీళ్ళు ప్రతీకారాన్ని కోరుతా ఉన్నారు. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. చాలా ఆసక్తికరమైన భాగానికి వచ్చినాం మనం. అదేమిటంటే, ఈ బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు వారు యూదులు అన్నాడు, ఇజ్రాయెల్ అన్నారు. నౌ ద క్వశ్చన్ అరైజెస్. ఇప్పుడు ప్రశ్న మనకు కొన్ని ఇక్కడ లేవనెత్తబడతాయి. అందులో కొన్ని ప్రశ్నలు చెప్తా, అన్నీ చెప్పను, కొన్ని చెప్తా. 1, వీళ్ళెందుకు ముద్రలోకి వచ్చారు? యూదులు ఎందుకు ముద్రలోకి వచ్చారు? వాళ్ళు బూరలలో ఉండాల్సిన వాళ్ళు ముద్రలలోనికి ఎందుకు వచ్చారు? ఓకేనా? ఎందుకంటే ముద్రలు ఎవరికి ఇవ్వబడ్డాయి? వధువుకి. అది వధువుకి ఇవ్వబడిన ముద్రలు వీళ్ళెందుకు వచ్చారు? రెండవది, ఎందుకు చెప్తున్నాడు ఇంకా కొద్ది కాలం మీరు ఆగండి, మీ వలే ఇంకా చంపబడు వారి సంఖ్య ఉన్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అది ఈ బలిపీఠం కింద చంపబడిన వాళ్ళు యూదులే. ఏ కాలంలో వీళ్ళు చంపబడ్డారు? వీళ్ళ వలె చంపబడవలసిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరినీ తీసుకొచ్చి ముద్రలు ఎందుకు పెట్టారు దేవుడు? ఇప్పుడు అర్థమవుతుంది దానియేలు 70 వారాలు మనకి ఎందుకు ఇవ్వబడ్డదో. మన ప్రవక్త దానియేలు 70 వారాలు అన్యజనులైన మనకెందుకు బోధించాడు? దానియేలు 70 వారాలు అది యూదులకే, ప్యూర్గా అది యూదులకే, అది ఇశ్రాయేలుకే. అది కానీ మనకెందుకు ఇవ్వబడ్డదో ఇక్కడ 5వ ముద్రలో అర్థమవుతుంది మీకు. ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం, ఓకేనా? మొదటిగా, ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు యూదులు, ఇజ్రాయేలు. కానీ ఎప్పుడు వీళ్ళు చంపబడింది? వీళ్ళు మామూలుగా చావలేదు, చంపబడ్డారని ఉంది అక్కడ, హతసాక్షులు అయ్యారని ఉంది అక్కడ. చదివినామా మనం? అది చదివినా మనం అక్కడ. ఏమయ్యారట? రెడీగా ఉండండి, ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు సీ ఎ వెరీ గుడ్ సీన్. హతసాక్షులు అయ్యారు.
ఇందుకు వీళ్ళు ఎవరు అని ప్రవక్త చెప్పాడంటే ఈ హతసాక్షులైన వారు. ఎందుకంటే బైబిల్ అంటుంది దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును. ఇక్కడ యేసు మాట లేదు. వీళ్ళు యేసు కోసం హతసాక్షులైన వాళ్ళు కాదు వీళ్ళు. కానీ అదే సంఘకాలంలో వధువు యేసు కోసం హతసాక్షులయ్యారు. పెళ్లి కుమార్తె యేసు అనే పేరు కోసం చనిపోయింది. అవునే కాదా? మీరు అపోస్తల కార్యంలో చూడలేదా? శిష్యులను పిలిపించి, అప్పుడున్న సనేతర సభ వాళ్ళు పిలిపించి ఏమన్నారు? మీరు ఏమైనా బోధించుకోండి కానీ యేసుక్రీస్తు నామంలో మాత్రం బోధించదు, ఈ నామంలో మాత్రం మీరు బోధించదు. ఆ నామం కొరికేనా వాళ్ళు చనిపోయింది? వినపడతలేదు నాకు. వాళ్ళు ఆ నామం గురించిగా సాక్ష్యం ఇచ్చినందుకు స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపింది, పౌలును తల నరికి చంపింది, పేతురును తల క్రింద శిలువ వేసి చంపింది, బర్తలోమియోను శరీరం అంతా ఒలిచి చంపింది. మన భారతదేశంలో ఆ నామం చెప్పినందుకే కదా తోమాను పల్లాలతో పొడిచి ఆయనను గుర్రాలతో ఈడ్చుకొని చంపింది. కానీ వీళ్ళెందుకు చంపబడ్డారట? దేవుని వాక్య నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం. ఏంటి వీళ్ళిచ్చిన సాక్ష్యం? యూదులు అనే సాక్ష్యం. దే ఆర్ జ్యూస్. యూదులు అనే సాక్ష్యం ఇచ్చినందుకే వీళ్ళని చంపారు. ఇజ్రాయేల్ అని చెప్పినందుకే చంపేశారు. ఇందుకు ఈ చంపబడిన వాళ్ళు ఏ కాలంలో చంపబడ్డారు? మన లవలేఖ సంఘ కాలంలో. ఐ యు క్యాచింగ్? 7వ సంఘ కాలంలో వీళ్ళని చంపిన వాళ్ళు ఎవరు? 4 నియంతలు. హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్. 4 నియంతలు వీళ్ళని చంపారు. అవునా కాదా? మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుండి 1918 జరిగింది. రెండో ప్రపంచ యుద్ధము 1941 నుండి 1945 వరకు జరిగింది. ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరిగిందే యూదుల కోసం. మరి 2 ప్రపంచ యుద్ధాలకు కారకులు ఎవరంటే యూదులు, ఇజ్రాయేలులు. ఈ 2 ప్రపంచ యుద్ధాల కారకులు. చరిత్ర కూడా చెప్తా ఉన్నది. ఆమెనంటారా? మీరు పట్టుకుంటున్నారా నేను చెప్పింది? సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు వీళ్ళని చంపారు? ఈ 4 నియంతలు, హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్, వీళ్ళు ఎందుకు చంపారు? బ్రతమానం చాలా కోణాలలో నుండి దాన్ని చూపించాడు. అందులో ఓ కోణం ఏంటిదంటే వాళ్ళు తిరిగి స్వదేశానికి వెళ్ళాలా. వాళ్ళు వాళ్ళ స్వదేశాన్ని విడిచిపెట్టి 1900 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో తీత్ అనే రోమన్ సైన్యాధిపతి యెరూషలేమును చుట్టుముట్టి యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ హతం చేశాడా లేదా? అప్పుడు యూదులందరూ ప్రపంచానికి చెల్లా చెదరై పారిపోయారా లేదా? అప్పటి నుండి వారు శరణార్థులుగా బతుకుతున్నారా లేదా? వీళ్ళు తిరిగి స్వదేశానికి వస్తేనే కదా దానియేలు 70 వారములోని చివరి అర్థవారం వాళ్ళకు మొదలయ్యేది. ఎందుకు? ఒక యూదుడికి ఎల్లప్పుడూ దేవుడు వానితో సంధించేది, వ్యవహరించేది ఎక్కడ అంటే వాగ్దాన దేశములా. అందుకే ఆ రోజు ఫరో హృదయాన్ని కూడా కఠినపరిచి, అవునా, యోసేపు చనిపోయాక ఫరో హృదయాన్ని కఠినపరిచి వాళ్ళని బానిసలుగా చేశాడు. అవునా? ఇప్పుడు అదే ఫరో ఆత్మ ఎవరిపైకి వచ్చింది? సేమ్ ఆ 4 నియంతల పైకి అదే ఫరో ఆత్మ వచ్చింది. ఎందుకు? ఆ ఒత్తిడి ద్వారా వీళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళ స్వదేశానికి వెళ్ళిపోవాలని. దేవుడు వధువు వెళ్ళిపోయినాక చేయొచ్చు కదా పని. వాళ్ళు ఎందుకు వధువు ఉన్నప్పుడు జరగాలి ఇక్కడ? క్యాచ్ ద పాయింట్, క్యాచ్ ద రెవల్యూషన్. వాట్ ప్రాఫెట్ సేస్. ప్రవక్త ఏం చెప్పాడో పట్టుకోండి. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నీ 2వ రాకడకు సూచనలు ఏంటిది అని శిష్యులు అడిగినప్పుడు యేసేమని జవాబు చెప్పాడు? ఏమని సూచన ఇచ్చాడు ఆయన? అంజూరపు చెట్టు మరలా చిగురిస్తుంది. బైబిల్లో అంజూర చెట్టు ఎవరు?
ఇజ్రాయేలు చిగురించడం అంటే అర్థం ఏంటిది? మళ్ళీ తిరిగి వాళ్ళు వాళ్ళ స్వదేశానికి వెళ్ళడం అయి ఉన్నది. రెండవ రకం అదే సమయంలో జరుగుతుంది అన్నాడు ఆయన. అక్కడ దొరికింది మనకు లింక్. పట్టుకున్నారా మీరు? అందుకే వధువు ఇక్కడ ఉండగానే ఈ నలుగురు నియంత్రణలపైకి ఫరో ఆత్మ వచ్చి వీళ్ళను ఖచ్చితంగా హింసించాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో యూదులు చంపబడాలి. దాని వలన వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్తే మనకది సూచన. అన్యజనుల కాలం పూర్తవుతున్నందుకు సూచన. అవునంటారా? అన్యజనులకు కాలం సంపూర్ణమవుతున్నది అన్నకు సూచన ఉన్నది అది. ఆమేన్, హల్లెలూయా. అందుకే 5వ ముద్రలో దేవుడు వాళ్ళని పెట్టాడు. క్యాచ్. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఇప్పుడు మనకే సూచనేనా కాదా? వాళ్ళు అక్కడ చంపబడడం ఇప్పుడు మనకు సూచన కాదా? వాళ్ళు అలా చంపబడినందుకే కదా తిరిగి వాళ్ళు వెళ్ళిపోతున్నది అక్కడికి. ఫరో వాళ్ళని హింసించినందుకే కదా రక్షకుడు వాళ్ళకు వచ్చింది అక్కడికి. మోషే వచ్చింది అక్కడికి. దేవుడు వాళ్ళను మళ్ళీ స్వదేశానికి తీసుకెళ్ళింది. ఐ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారా మీరు? అవునంటారా? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడకు సూచన ఏమిటి అని అడిగినప్పుడు, శిష్యులు అడిగినప్పుడు యూదులను మనకు సూచనగా ఇచ్చాడు. దే ఆర్ యువర్ సైన్. వాళ్ళు మీకు సూచన. అంజూరపు చెట్టు చిగురిస్తుంది. అంజూరపు చిగురించాలంటే ఏం కావాలి? ఇక్కడ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు రావాలి. వీళ్ళు హతసాక్షులు కావాలి. వీళ్ళు వాక్యం నిమిత్తం చంపబడాలి. వీళ్ళు తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం యూదులమని చెప్పినందుకే హిట్లర్ ద్వేషించి చంపేశాడు. వేరే ఏ కారణం లేదు. యూదుడు అన్నందుకే హిట్లర్కి కోపం వచ్చింది. ముసలోనికి కోపం వచ్చింది. ఇటలీ నియంత ముసలోనికి కోపం వచ్చింది. వింటున్నారా? స్టాలిన్కి కోపం వచ్చేసింది. వీళ్ళందరికీ ఐక్మన్కి కోపం వచ్చింది. వీళ్ళందరూ ఏం చేయడం మొదలు పెట్టారంటే యూదులు అన్నందుకే చంపేశారు. వాళ్ళకు ఎందుకంత దేశం పుట్టిందంటావు? దేవుడి వ్యవహారం అది. దేవుడు అక్కడ పనిచేస్తా ఉన్నాడు. అక్కడ వాళ్ళకు దేవుడు పనిచేయడం వలన మనకేం లాభం బ్రదర్? సూచన. మనము ఇంటికి వెళ్ళిపోయే సూచన మొదలైంది. అందుకే వాళ్ళని తీసుకొచ్చి ముద్రలో పెట్టాడు. ఆమేన్. వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఇప్పుడు? ఎందుకు? మనకే సూచన వాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయేలు కూడా మనకే ఛాయ్ అయిపోయాడు. మనకే నీడైపోయారు. ఇప్పుడు వాళ్ళకు మనం నీడ కాదు, మనకే వాళ్ళు నీడైపోయారు. ఆహా, దేవునికి మహిమ కలుగును గాక. నా ఇప్పుడు వస్తుంది ప్రశ్న, ఇంకో ప్రశ్న. ఇంకో కొంతమంది చంపబడాలా మీ వలే అని అంటున్నాడు. ఎన్నాళ్ళ వరకు ప్రభువా పగ తీర్చుకోకుండా ఉంటావు ఈ భూనివాసుల పైన అంటే స్వరం ఏమైనా పడుతుంది? ఆగండి ఆగండి ఆగండి, ఇంకా లెక్క పూర్తి కాలేదు. మీ వలే చంపబడబోవారి లెక్క పూర్తి కాలేదు. ఇంకా వాళ్ళు కూడా చంపబడాలి. హూ ఆర్ దీస్ పీపుల్? ఎవరు వాళ్ళు? మనం ఇదివరకే చూసాం. ఎవరు వాళ్ళు? వాళ్ళే ఒక్కొక్క గోత్రములో నుండి వచ్చిన 12,000 అలా 12 గోత్రాల నుండి ఇజ్రాయెల్ వచ్చిన 1,00,000. ఇప్పుడు వాళ్ళెవరిని సూచిస్తూ ఉన్నారు? వాళ్ళెవరిని సూచిస్తూ ఉన్నారు? అక్కడ వాళ్ళు ఎవరిని సూచిస్తున్నారంటే వధువుని సూచిస్తున్నారు. పట్టుకోవాలి మీరు. ఇప్పుడు 1,44,000 1,44,000 మంది వీళ్ళు ఎవరిని సూచిస్తున్నారంటే, వీళ్ళు ఎవరికి నీడగా ఉన్నారంటే వధువుకి, మనకు, పెళ్లి కుమార్తెకు వాళ్ళ నీడగా పెట్టాడు ఆయన. అందుకే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో 7వ అధ్యాయం వచ్చింది. అవునంటారా? 6వ ముద్రకు ప్రకటన 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఉన్నాయి.
ప్రకటన 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర ఉన్నది. ఇప్పుడు 7వ ముద్రకు 6వ ముద్రలకు ఇంటర్వెల్. ఏంటిదో ఇంటర్వెల్ అంటే వాళ్ళ విరామం ఎవరంటే ఇశ్రాయేలు 1,44,000 మంది. ఈ 1,44,000 మంది పట్టుకుంటున్నారా మీరు? ఈ 1,44,000 మందిని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే సరిగ్గా ప్రకటన 7వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు పెట్టాడు. అవునా? అది కూడా ఆ వచనాలు మనం గమనిస్తే చాలాసార్లు మనం చూసిన ప్రకారం ఆ మొదటి వచనములో ఆ 4 దూతలు భూమి యొక్క 4 దిక్కులలో ఉండి భూమిపైన ఉన్న సమస్తమైన దాన్ని నాశనం చేయడానికి అధికారం పొందుకుని ఉన్నప్పుడు అప్పుడు సూర్యదేశ దిశ నుండి ఒక దేవుని ముద్ర కలిగిన సజీవ దేవుని ముద్ర కలిగిన దూత వచ్చి వాళ్ళని ఆపుతా ఉన్నాడు. అక్కడ ఎందుకు ఆపుతున్నాడంటే ఇంకా మేము మా దాసులకు ముద్ర వేయలేదు, వాళ్ళ నొసలకు మేము ముద్ర వేయలేదు. ముద్రించిన వారి లెక్క కూడా చూపించబడ్డది. అక్కడ ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000, అక్కడ మొత్తం 1,44,000 మంది ముద్రించబడినట్టు అక్కడ కనబడతా ఉన్నది. మరి ప్రవక్త ఏమన్నాడు? ఆ 7వ అధ్యాయం 1వ వచనం అదేమిటో కాదు కానీ మొదటి ప్రపంచ యుద్ధం అయి ఉన్నది. పట్టుకుంటున్నారా మీరు? ఏంటిది అది? మొదటి ప్రపంచ యుద్ధం. ఇప్పుడు ఆ మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆ ముద్ర కలిగిన దూత ఆపాడు. ఎందుకు? ఈ దాసులు దాసురాళ్ళు, మీరు కిందికి వెళ్ళాలి పెట్టేయండి. ఈ దాసులు దాసురాళ్ళు ముద్రించబడలేదు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. బ్రదర్ అది రాదు, దాన్ని అది పెట్టు. ఈ దాసులు దాసురాళ్ళు ఇది చూడండి ఒకసారి, అందరు ఇటే చూడండి. ఈ దాసులు దాసురాళ్ళు వాళ్ళు ఇంకా ముద్రించబడలేదు. అంటే ఇప్పుడు యూదుల యొక్క ముద్ర కోసం మొదటి ప్రపంచ యుద్ధం ఆగింది. ప్రవక్త ఏమన్నాడంటే ఇప్పుడు ఏ సజీవ దేవుని ముద్ర కలిగిన దూత వచ్చి మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపాడో ఆయన్నే ఇప్పుడు మళ్ళీ వధువు దగ్గరకు వచ్చి ఇక్కడ వధువుని ముద్రిస్తా ఉన్నాడు. పట్టుకుంటున్నారా మీరు? అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు 1,44,000 మంది దేవుని ముద్ర వాళ్ళు పొందుకోబోతున్నారు. వాళ్ళు ఇంకా పొందుకోలేదు, పొందుకోబోతున్నారు. వాళ్ళు ఎవరికి నీడగా ఉన్నారంటే మనకు నీడగా ఉన్నారు, వధువుకి ఛాయగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రకటన 10:1 ఆ సజీవ దేవుని ముద్ర కలిగిన దూత, ఆయనే బలిష్ఠుడైన వేరొక దూత, ఆయనే క్రీస్తు. హెచ్కేలు 9లో చెప్పబడినట్లు నడుముకు ఏం పట్టుకొని వస్తున్నాడు? అది గుర్తులు వేయడానికి సిరాబుడ్డి కట్టుకొని వస్తున్నాడు. అది సునార బట్టలు ధరించుకొని ఆయనే అక్కడ దిగొస్తున్నాడు. దానియేలు 12లో చెప్పినట్టు ఏటి పైన నిలబడి ఆడుచున్న ఆ నార బట్టలు ధరించుకున్నవాడు అమరంటారా దిగొస్తూ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వధువుని ముద్రిస్తున్నాడు ఆయన. పట్టుకుంటున్నారా? ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధము అఫ్ కోర్స్ యూదుల కోసమే ఆగింది. అవును, అది యూదుల కోసమే ఆగింది. కానీ వాళ్ళు నీడ మాత్రమే, వాళ్ళు ఛాయ మాత్రమే. మీరు పట్టుకుంటున్నారా? వాళ్ళు నీడ ఛాయ మాత్రమే. అవునంటారా? ఎవరికి? వధువుకి. వధువుకి వాళ్ళు నీడ ఛాయ అయి ఉన్నారు. అంటే నిజమైన ముద్ర ఇప్పుడు ఎవరికి వస్తున్నది? వినపడతలేదు నాకు. ఇప్పుడు నిజమైన ముద్ర ఎవరికి వస్తున్నది? ఇప్పుడు వధువుకు వస్తూ ఉన్నది. చూడండి, ఇప్పుడు ఆ 1,44,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నొసలి యందు అరచేతి యందు వాళ్ళు ముద్రించబడుతున్నారు. వాళ్ళ కోసం దేవుడు ఎవరిని పంపుతున్నాడంటే ప్రకటన 11లో 2 సాక్షులను పంపుతున్నాడు. ఎవరు వాళ్ళు 2 అంటే మోషే, ఏలియాలు. మీకు అర్థమవుతుందా?
కానీ ఆ మోషే ఏలియాలు కూడా ఛాయ మాత్రమే. ఎవరికి? మన కాలములో ఉన్న మోషే ఏలియాకి. పట్టుకుంటున్నారా మీరు? అందుకే వాళ్ళని తీసుకొచ్చి 5వ ముద్రలో పెట్టాడు దేవుడు. ఈయనెవరు? ఈ 7వ దూత, ఈ విలియం బ్రానమ్ ఎవరు? ఏమేం పరిచర్యలు లోపల జరిగినాయి? ఏలియా పరిచర్య జరిగిందా? మోషే పరిచర్య జరిగిందా? వినబడతలే. చివరికి క్రీస్తు పరిచర్య జరిగిందా? అక్కడ కూడా ఏం జరుగుతుంది? శ్రమల కాలంలో ఏం జరుగుతుంది? దానియేలు 70వ వారంలోని చివరి అర్ధవారం 3.5 సంవత్సరాల్లో అక్కడ ఇజ్రాయెల్కి ఏం జరుగుతుంది? మోషే ఏలియాలు వస్తారా? ప్రకటన 11లోని మోషే ఏలియాలు వస్తారా? ఏలియా వాళ్ళు వస్తారా? ఆ తర్వాత ఎవరు వస్తారు? చివరికి యోసేపు వస్తాడా? యోసేపు తన సహోదరులకు బయలుపరుచుకున్నట్టుగా క్రీస్తు వాళ్ళకు బయలుపరుచుకుంటాడా? ఇప్పుడు వాళ్ళందరూ మనకు ఛాయగా ఉన్నారు ఇక్కడ. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే 7వ బూర కింద ఏదైతే ఇజ్రాయెలుకు జరుగుతున్నదో 7వ ముద్ర కింద అది వధువు జరుగుతుంది. 7వ బూర కింద 5వ ముద్రలో ఇజ్రాయెలుకు ముద్ర జరుగుతుంది. సహోదర లెక్క, దాసుల యొక్క లెక్క అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళకు ముద్ర జరుగుతూ ఉంది. అక్కడ 1,44,000 మందేనా అక్కడ దాసులు, సహోదరులు? వాళ్ళ కోసం వాళ్ళను ముద్రిస్తున్నాడు బైబిల్ చెప్తలేదా? సో ఇప్పుడు 5వ ముద్ర ఛాయ రూపంలో వధువుకి ముద్ర. ఇజ్రాయెల్ జరుగుతున్న ముద్ర ఇప్పుడు వధువుకి ఛాయ రూపంలో ముద్ర. అంటే ఫిఫ్త్ సీల్ 5వ ముద్ర ఇప్పుడు ఇజ్రాయెల్కు ముద్ర, వధువుకి ముద్ర. పట్టుకున్నారా మీరు? ఇటు ఇజ్రాయెల్కు ముద్ర, ఇది వధువుకి ముద్ర. 7th సీల్ వింటున్నారా? 5వ ముద్ర అటు ఇజ్రాయెల్కు, ఇటు 7వ ముద్ర ఇటు వధువుకి, ఇద్దరికి ముద్రలు. 7వ ముద్ర కింద వధువు ముద్రించబడుతున్నది. 5వ ముద్ర కింద ఇజ్రాయేలులు ముద్రించబడుతున్నారు. పట్టుకుంటున్నారా మీరు? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వాళ్ళే. కానీ ఇజ్రాయేలు 5వ ముద్ర కింద పొందుకుంటున్న ముద్ర కూడా అది ఎవరికి ఛాయ అంటే, ఎవరికి సాదృశ్యం అంటే, అది ఎవరికి సూచన అంటే ఈ చివరి దినములలో ఉన్న ఎత్తబడే వధువుకి, ఈ చివరి కాలంలో ఉన్న ఎత్తబడే వధువుకి అది సాదృశ్యమై ఉన్నది, అది సూచన అయి ఉన్నది. పట్టుకుంటున్నారా మీరు? ఐ క్యాచింగ్? ఆమేన్. అందుకే 5th సీల్ని తీసుకొచ్చి 5వ ముద్రలో యూదులను అందుకే తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకు మనకు సూచన అయి ఉన్నారు. వధువైన మనకు వాళ్ళు సూచన అయి ఉన్నారు. వధువైన మనకు వాళ్ళు ఏమై ఉన్నారంటే నీడై ఉన్నారు, ఛాయ అయి ఉన్నారు. ఓకేనా? అందుకే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఎవరిని తీసుకొచ్చాడు? 1,44,000 మంది ఇజ్రాయేలులను. అక్కడ ఏం తీసుకొచ్చాడు? ఆ 7వ అధ్యాయంలో, ప్రకటన 7వ అధ్యాయంలో ఏం తీసుకొచ్చాడు? 1,44,000 మంది ముద్రను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ముద్ర మనకు ఛాయగా ఉన్న ముద్ర. అందుకే ఇప్పుడు ఏం జరుగుతున్నది? సీలింగ్ ఏంజిల్, ముద్రించు దూత ముద్రిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన బలిష్ఠుడైన దూత ఎందుకు దిగొచ్చాడు? ఆయన 1963లో ఎందుకు వచ్చాడు? ఆయన నడుముకు ఒక సిరాబుట్టిని కట్టుకొని వచ్చాడు. ఆయన మళ్ళీ గుర్తు మొదలైంది. ఎందుకు? అక్కడ వాడు ఆ 4వ గుర్రం పైన, ఆ యొక్క పాండుర వర్ణపు గుర్రం పైన వాడక్కడ మరణమనే పేరుతో వాడు వస్తున్నాడు.
ఇక్కడనో ప్రకటన 10లోనో పక్షిరాజు వస్తా ఉన్నది, అక్కడికి బలిష్ఠమైన దూత వస్తా ఉన్నాడు. ఎందుకు? మరణం అనేది ఈ గుర్తున్న వాళ్ళని తాకడానికి వీల్లేదు. అమరంటారా? ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్నప్పుడు జరిగిన చివరి సూచన అది. గుర్తు లేని ప్రతి వాడికి మరణం. హెచ్కేలు 9వ అధ్యాయం. గుర్తు లేని ప్రతి వాడిని చంపమని చెప్పి 6 దూతలను పంపించాడు. 6 దూతలు ఎవరు? 6 సంఘ కాల వర్తమానికులు. ఇప్పుడు వాళ్ళే వాళ్ళ సంఘ శాఖలో ఉన్నారని చంపేస్తున్నారు. లూథరనే ఇప్పుడు లూథరన్ చంపుతున్నాడు. వెస్లీయే మెథడిస్టులను చంపుతున్నాడు. వాళ్ళ బోధన ఇప్పుడు వాళ్ళని చంపుతున్నది. ఎందుకంటే గుర్తు తీసుకొచ్చిన దూత, నడుముకు సిరాబట్టి కట్టుకొని వచ్చిన దూత గుర్తేయడానికి వస్తే వీళ్ళు త్రోసేస్తున్నారు. వీళ్ళు ముద్రలను అంగీకరిస్తలేరు. మనకు 7 ముద్రలు అక్కర్లేదు అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు అంటున్నారు. 7 ముద్రలు చెప్తున్నాడు కానీ పాస్టర్ గారు నాకేం అర్థం కావట్లేదు అంటున్నాడు. అయితే నువ్వు చావడానికి రెడీగా ఉన్నావు, నువ్వు చంపబడడానికి రెడీగా ఉన్నావు. నిన్ను చంపేది ఎవరో కాదు, నీ సంఘమే, నీ బోధనే, నీ పాస్టరే నిన్ను చంపబోతున్నాడు. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. గట్టిగా అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమేన్. మరి జాగ్రత్త వినండి, ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి నేను చెప్పేది. ఇప్పుడు ఈ యొక్క 5వ ముద్రలో అందుకే యూదులను తీసుకొచ్చి దేవుడు పెట్టాడు అక్కడ. ఎందుకంటే వీళ్ళు హతసాక్షులు కావాలి. 7వ సంఘ కాలంలో హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ ద్వారా. వింటున్నారా? వీళ్ళు ఏం కావాలి? వీళ్ళు ఇప్పుడు హతసాక్షులు కావాలి. నెక్స్ట్ థింగ్ రెండవది వీళ్ళు ఇంకేం కావాలి? వీళ్ళు ఇంకా వీళ్ళ యొక్క సంఖ్య పూర్తి కావాలి. వాళ్ళ సంఖ్య ఎవరు? వాళ్ళు 1,00,000. వాళ్ళు ఎక్కడున్నారు? ప్రకటన 7లో. వాళ్ళు ఎవరికి సూచనగా ఉన్నారు? మనకు సూచన. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తేనే కదా. ఇప్పుడు 1,44,000 మంది స్వదేశంలో ఉన్నారా? వినబడతలేదు నాకు. తిరిగి ఇజ్రాయెల్ వెళ్ళిపోయారా? 1948 మే 14న వాళ్ళకి స్వాతంత్రత వచ్చిందా? ఐక్యరాజ్య సమితిలో వాళ్ళకు స్వాతంత్రత ప్రకటించిందా? 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళకు స్వాతంత్రత ప్రకటించిందా? ఇట్స్ ఆల్రెడీ ఫినిష్డ్. అది అయిపోయింది. పట్టుకుంటున్నారా మీరు? చూడండి, 7వ దూతను ఎందుకు దేవుడు 1909లో పుట్టిన వెంటనే ఆయనను ఎందుకు రంగంపైకి తీసుకురాలే? పట్టుకోవాలి ఈ రివల్యూషన్. 1909లో ఆయన పుట్టాడు. మీకు సంగతి తెలుసా? ఆయన దగ్గరికి ఆ పాత గ్రీన్ మిల్లులో 1946 మే 7వ తారీఖున ఆ పాత గ్రీన్ మిల్లో ఆయన ప్రార్థిస్తున్న సమయంలో పరలోకము నుండి గాబ్రియల్ దూత వచ్చాడు. అంతకు ముందే ఆయన 17 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాడు. 17 సంవత్సరాల నుండి ఆయన ఎందుకు రాలే? పట్టుకోవాలి. 1946 దాకా ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఒకటి కారణం, 1906లో మొదలైన ఉజ్జీవం, పెంతెకోస్తు ఉజ్జీవం ఒక తరం అయిపోవాలి. మన కాలంలో ఒక తరం ఎంత? 40 సంవత్సరాలు. సో 1906 నుండి 1946 వరకు పెంతెకోస్తు ఉజ్జీవం అయిపోయింది. అది శాఖగా మారిపోయింది, అది సంస్థగా మారిపోయింది. ఆ తరం అయిపోయింది, పెంతెకోస్తు తరం. అది మొదటి కారణం. అందుకే 7వ దూతను 1946లో ఆయన దర్శించి 1947 నుండి ఆయన పరిచయం మొదలుపెట్టించాడు. ఆయన అంతకుముందు 2 సూచనలు ఇచ్చాడా? కానీ ఏ ప్రవక్త అయినా పుట్టుకతోనే సూచనలు కలుగుండే పుడతాడు, వరములు కలుగుండే పుడతాడు. కానీ దేవుడు ఎందుకు ఆ వరాలను అప్పుడు ఇవ్వలేదు ఆయనకు? ఎందుకంటే మొదటి కారణం ఇది. అండ్ వాట్ ఈస్ అ సీక్రెట్? అదే కాకుండా ఇంకా వేరే కారణం ఏంటిది? ఎస్, దట్ ఈస్ ద 5th సీల్.
అదే 5వ ముద్ర. ఎందుకంటే యూదులు తిరిగి స్వదేశానికి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? యూదులు తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళాలి. దానికి వాళ్ళు వెళ్ళడానికి మొదటి ప్రపంచ యుద్ధము జరగాలి, రెండో ప్రపంచ యుద్ధము జరగాలి. ఆయా దేశాల్లో చెల్ల యూదులందరూ 1900 సంవత్సరాల తర్వాత తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళాలి. వాళ్ళు అవునంటారా? అర్థమైందని చెప్పింది. వాళ్ళక్కడికి వెళ్ళడమే ఇక్కడ మనకు సూచన అయి ఉన్నది. అప్పుడు దేవుడు 7వ దూతను ఆయా సంఘ శాఖలో ఉన్న వధువుని వాగ్దాన దేశమై ఉన్న ఈ కాల వర్తమానానికి తీసుకురావడానికి ఇదిగో వధువు దగ్గరికి ఈ దూతను పంపించాడు ఆయన. అమనంటారా? అందుకే 1946లో ప్రవక్త బ్రెన్హామ్ గారు, నేను పరలోకపు దర్శనమునకు అవిధేయుడిని కాక దానికి నేను పూర్తిగా లోబడి విధేయుడనై నేను ఈ పరిచయం మొదలుపెట్టానంటూ నన్ను పరలోకం నుండి దూత నాకు ప్రత్యక్షమై నాకు ఈ వరములు ఇచ్చిండని చెప్పుతూ పరిచయం మొదలుపెట్టాడు. ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, అంతర్జాతీయ పరిచర్య. 2 వరాలు ఆయనలో పనిచేయడం మొదలైంది. ఫస్ట్ మొదటి వరం చేతిలో సూచన. మోషే కూడా అంతేనా? మోషేకి ఇవ్వబడింది మొదటి వరం ఏంటి చెప్పండి? చేతిలో దైవిక స్వస్థత. చెయ్యి రొమ్మున పెట్టి తీసినప్పుడు ఏమైంది? ఆ చెయ్యి కుష్టుగా మారింది. మళ్ళీ కుష్టుగా, తెల్ల కుష్టుగా మారిన ఆ చెయ్యి మళ్ళీ రొమ్మున పెట్టి తీసినప్పుడు ఏమైంది? అది మళ్ళీ తిరిగి స్వస్థత పొందుకున్నది. ఇప్పుడు ఈ మోషే వలె ఆయన ఈ మోషే కూడా ఇచ్చాడా లేదా? ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చే మోషే ఇక్కడ కూడా ఆత్మ ఇశ్రాయేల్ దగ్గరకు వస్తున్న మోషే. ఆయన మొదటి నిర్గమం ప్రవక్త అయితే నా 3వ నిర్గమ ప్రవక్త. గుర్తుందా? 3 నిర్గమంలో వర్తమానం గుర్తుందా నేను చెప్పింది? ఇప్పుడు 3వ నిర్గమం ప్రవక్తగా మోషేగా వచ్చాడు ఆయన. ఇప్పుడు అప్పుడు మొదటి నిర్గమమునకు చేతికే సూచన, దైవిక స్వస్థత చేతిలో ఇచ్చాడు. అక్కడ ఇక్కడ కూడా దైవిక స్వస్థత చేతిలో ఇచ్చాడు. ఇక్కడ కూడా మోషేకు 2 వరాలు ఇచ్చినట్టే ఇదిగో నీకు కూడా 2 వరాలు ఇస్తున్నానని చెప్పి ఆ పరలోకపు దూత చెప్పాడా లేదా? 2వ వరం ఏంటిది? హృదయ రహస్యాలు బయలుపరచుట. నువ్వు ఈ మొదటి వరంలో నమ్మకముగా ఉంటే 2వ వరము కూడా నీకు ఇవ్వబడుతుంది. సో ప్రవక్త మొదటి వరంలో నమ్మకంగా ఉండడం మొదలుపెట్టాడు. అవునంటారా? అలా నమ్మకంగా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఆమేన్ 2వ వరం ఒక కూటంలో ప్రారంభమైంది సడన్గా. ఆమేనంటారా? ఆయన ఒక కూటంలో బోధిస్తుండగా అకస్మాత్తుగా హృదయ రహస్యాలను బయటపెట్టడం మొదలుపెట్టాడు ఆయన. ఇంటి పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఇంటి నెంబర్లు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ద 2వ వరం ఆయన పరిచయంలో మొదలైంది అక్కడ. ఇంతకీ ఈ మోషేని ఎందుకు తీసుకొచ్చాడు? ఆత్మీయ ఇజ్రాయేలులను ఐగుప్తు నుండి, సంఘశాఖ నుండి బయటికి తీసుకురావడానికి. ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయేలులను బయటికి తీసుకురావడానికి ఈ మోషేని ఇక్కడికి పంపితే భౌతిక ఇజ్రాయేలులను లోపలికి తీసుకెళ్ళాడు వాగ్దాన దేశానికి. ఎలా? 1945లో 2వ ప్రపంచ యుద్ధం అయిపోవడంతో ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఐక్యరాజ్య సమితిలో వెంటనే వాళ్ళు డిక్లేర్ చేసేసారు యూదులందరికీ విడుదల అని. అక్కడ యూదులు స్వదేశానికి వెళ్తున్నారు, ఇక్కడ ఆత్మీయ యూదులు స్వదేశానికి వస్తున్నారు. అక్కడ భౌతిక ఇజ్రాయేలు స్వదేశానికి వెళ్తున్నారు, పట్టుకుంటున్నారా మీరు? అక్కడ భౌతిక ఇజ్రాయేలు స్వదేశానికి వెళ్తున్నారు, ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేలు స్వదేశానికి వస్తున్నారు. అందుకే 5th సీల్ని 5వ ముద్రను తీసుకొచ్చి ఆ యూదులను తీసుకొచ్చి మన ముద్రలో పెట్టాడు. ఎందుకంటే వీళ్ళు మీకు సూచన అని. ఈ ఇజ్రాయేలు మీకు సూచన అయి ఉన్నారు. వాళ్ళ ముద్ర ఇప్పుడు మన ముద్రకు సూచన. అవునంటారా? ఆ 1,44,000 మంది
ఏర్పరచబడిన వాళ్ళు ముద్రించబడుతున్నారు. మోషే ఏలియాల పరిచర్యల, క్రీస్తు పరిచర్యల. ఓకేనా? ఆమేనంటారా? మళ్ళీ చెప్తానా, వధువు వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయెల్కి ఏం జరుగుతుంది? మోషే ఏలియాలు వస్తారు. దానియేలు 70 వారంలోని 69.5 వరాలు అయిపోయింది. అయిపోయాకనే కదా అన్యజనుల కాలం మొదలైంది. ఈ 2000 సంవత్సరాలు అన్యజనుల కాలం, యూదులకు సంబంధం లేదు. వీళ్ళు 2000 సంవత్సరాలు ఎక్కడున్నారు అంటే ఆయా దేశాలలో అన్యజనుల మధ్యలో శరణార్థులుగా బతికారు. అవునా? యేసుక్రీస్తుని వాళ్ళు అడిగారు, నువ్వు నీ రెండవ రాకడ సూచనలు ఏంటిది ప్రభు అని అంటే, ఆయన రెండవ రాకడ వచ్చేది యూదుల కోసం కాదు. అయ్యో క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? ఆయన రెండవ రాకడ వచ్చేది యూదుల కోసం కాదు. ఆయన రెండవ రాకడ వచ్చేది వధువు కోసం. వధువు ఎవరు? ఇజ్రాయేలు కాదు. వధువు దాసులు, వధువు ఇజ్రాయేలు దాసులు దాసురాళ్ళు, వధువు కుమారులు కుమార్తెలు. దేవునికి ఎల్లప్పుడు వధువు కుమారులు కుమార్తెలు, కానీ ఇశ్రాయేలు ఎల్లప్పుడు దేవుడికి దాసులు దాసురాళ్ళు. సో దేవుడే అక్కడ ఏసేమని చెప్పాడు శిష్యులకు, మళ్ళీ అంజూరపు చెట్టు చిగురిస్తుంది, అప్పుడు మీరు వసంతకాలం సమీపంగా ఉన్నదని ఎలా చెప్తారో అలాగునే ఆ రోజు ఉండబోతున్నది. అప్పుడు మీరు చూస్తారు, ద్వారము యొద్దనే నేను నిలబడ్డానని. 7వ సంఘాలంలో ద్వారం దగ్గర నిలబడ్డాడా? అంజూరపు చెట్టు చిగురిస్తాడన్నాడా? ఆయన ద్వారం దగ్గర నిలబడాలంటే ఏం జరగాలి? ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించాలి. ఇశ్రాయేలు తిరిగి స్వదేశానికి వెళ్ళాలి. అందుకే వాళ్ళకి ఎక్కడ వెళ్ళాడో లేదో 1963లో ద్వారం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ద్వారం దగ్గర నిలబడ్డాడా? పట్టుకుంటున్నారా మీరు? చూడండి, ఇప్పుడు సూచన అది. ఆమేనంటారా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వాళ్ళు స్వదేశానికి వెళ్ళారో అన్యజనుల కాలము ముగించబడుతుందని అది మనకు సూచన. ఆయన ద్వారం దగ్గర నిలబడ్డాడు అన్నకు సూచన. ఎస్, నిలబడ్డాడు. 7వ సంకల్పంలో ఆయన ద్వారం దగ్గర ఉండి తలుపు తడుతున్నాడు. 1963లో ద్వారం దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు తలుపు తడుతున్నాడు. ఇప్పుడు ఆమేనంటారా? పట్టుకుంటున్నారా మీరు? బలిష్ఠుడైన దూత ఇప్పుడు దిగొచ్చాడు. ఐ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారా మీరు ఏం చెప్పింది? ఓకే, ఇప్పుడు జాగ్రత్త వినండి. అదే సూచన అన్నాడు మత్తయి సువార్త 24. అందుకే ఇప్పుడు 1,44,000 మంది వాళ్ళు తిరిగి స్వదేశానికి వెళ్ళి వాళ్ళు ముద్ర పొందుకోవడానికి వాళ్ళకు దేవుడిస్తున్న పరిచర్య ఏంటిదంటే మోషే ఏలియాల పరిచర్య. ప్రకటన 11లో మోషే ఏలియాలు ఉన్నారా? ఒకసారి చూద్దాం. లెట్స్ టర్న్. మోషే ఏలియాలను చూడండి ఒకసారి. ప్రకటన 11లో మూడవ వచనం, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఇది కరెక్ట్గా మనకు జకర్యా గ్రంథంలో కూడా కనబడుతుంది. సేమ్ జకర్యా ప్రవక్త కూడా అదే చూస్తాడు. దీపస్తంభములకు 2 ఒలీవ చెట్లు, ఒకటి మోషే, ఇంకొకటి ఏలియా. 2 ఒలీవ చెట్లై ఉన్నారు, దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దయించివేయను. కనుక ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడెను. నోటి నుండి ఏమొస్తుందట? అగ్ని. అగ్ని ఏంటిది? ఇర్మియా గ్రంథంలో ఏమని చెప్పబడ్డది? నీ వాక్యమే అగ్ని వంటిది కాదా? అర్థమైన రామని చెప్పండి. నీ వాక్యము అగ్ని వంటిది కాదా? ఇప్పుడు వీళ్ళ నోట్లో నుండి ఏమొస్తుంది? ఇప్పుడు వాక్యం, పలకబడిన మాట. అంటే వీళ్ళు ఏది పలికితే అది జరుగుతూ ఉంటుంది అక్కడ. ఆ రోజున ఎలీషా పలికితే ఆకాశము నుండి అగ్ని దిగొచ్చి వాళ్ళందరినీ దయించి వేసిందా లేదా? చదవలేరా మీరు బైబిల్లో? రాజుల గ్రంథంలో చదవలేదా మాట?
ఏం జరిగింది అక్కడ? సిరియన్ రాజు పంపించాడు, వెళ్ళి ఆ ఎలీషా ప్రవక్తను పట్టుకొని రాపోనని. కానీ ఎలీషా పలికినప్పుడు ఏం జరిగింది అక్కడ? అగ్ని దిగొచ్చి వాళ్ళందరినీ దహించి వేసింది. సో ఇది ఎలీషా ఆత్మనేనా? ఇది ఏలి ఆత్మనేనా? ఎందుకంటే ఏలియా పై ఉన్న ఆత్మనే కదా ఎలీషా మీద ఉన్నది. మాట, అగ్ని. ఆమేన్. అండ్ ద సెకండ్ థింగ్, రెండవది చూడండి ఇక్కడ 6వ వచనం, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము గలదు. ఏలియానేనా? 3.5 సంవత్సరాల వర్షం రాదని చెప్పింది, వర్షం పడకుండా ఆపింది. హలో, వినబడతలే నాకు. మళ్ళీ ఏలియా పిలిస్తేనేనా 3.5 సంవత్సరాల తర్వాత వర్షం వచ్చింది? మీకు అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకేమంటున్నావు చూడండి. వారికి అధికారంగా, మరి వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు. ఇది ఎవరు చేశారు? ఇది మనకు బైబిల్లో చూస్తే మోషే చేసినట్టు కనబడుతున్నది. నీళ్లు రక్తముగాను చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారము గలదు. మోషేనైనా 10 రకాల తెగులతో చంపింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు సాక్షులు? మోషే. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ ఫలాలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు ఎవరో మనం చెప్పగలుగుతున్నాం. బైబిల్లో లేదు వాళ్ళ పేర్లు, కానీ వాళ్ళ ఫలాలు తెలుస్తూ ఉన్నాయి. మోషే, ఏలియాలని. ఇప్పుడు మోషే, ఏలియాలు ఎవరి దగ్గరికి వస్తున్నారు? దానియేలు 70 వారములోని చివరి అర్ధవారములోకి వచ్చిన 1,44,000 మంది దగ్గరకు వస్తున్నారు. ఆమేనంటారా? సో ఇప్పుడు ఆ మోషే, ఏలియాలు 1,44,000 దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ వర్తమానము ద్వారా వాళ్ళు క్రీస్తు వైపు తిరుగుతారు. ఎందుకంటే మోషే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక, నా వంటి ఒక ప్రవక్తను సోదరులను మీ మధ్యలో పుట్టిస్తానని చెప్పింది. అది ఎవరో కాదు, యేసే అని చెప్పి అప్పుడు ఆయన ప్రకటిస్తాడు అక్కడ. మరి అప్పుడు వాళ్ళు మోషేని నమ్మేవారు కనుక, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రవక్తలను తప్ప ఎవరు నమ్మరు వాళ్ళు. అందుకే ఆ ప్రవక్తల యొక్క పరిచయం చూసి వాళ్ళ దగ్గరకు వచ్చింది మోషే, ఏలియాలని గమనించి వాళ్ళు మెస్సాను గురించి, క్రీస్తుని గురించి చెప్పినప్పుడు వాళ్ళు యేసే క్రీస్తుని ఈ 1,44,000 మంది నమ్ముతారు. నమ్మిన తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళు ప్రవచింపు దినముల యొక్క చివరిలో యోసేపు వస్తాడు. ఆదికాండంలో యోసేపు కథ ఉందా? యోసేపు శ్రమల కాలంలోనా తన సహోదరులకు, అప్పటికే యోసేపుకు పెళ్ళయిందా? ఎవరామె? ఆమె యూదురాలా లేక? సో ఇప్పుడు ఈ యోసేపు కూడా పెళ్ళై ఉంటుంది అప్పటికే. ఎవరామె? 7 సంఘకాలం వచ్చిన అన్యవధువు ఆసనాథు. ఆమెనంటారా? యోసేపు తనను తాను సోదరులకు బయలుపరుచుకున్నప్పుడు ఈ ఆసనత ఎక్కడుంది? ఇప్పుడు ఈ ఆసనత ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీకు 5వ ముద్ర అర్థమవుతుంది. ఇప్పుడు ఇక 5వ ముద్ర ఎందుకు పెట్టాడో అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే అదంతా మనకు సాదృశ్యమై ఉన్నది. యోసేపును త్రోసివేసింది. నేను యోసేపు జీవిత కథలో చెప్పా, అవి ఇంకా నేను యూట్యూబ్లో పెడతాను. యోసేపు జీవిత కథలో చెప్పాను. యోసేపును త్రోసివేసింది సహోదరులే, యేసును త్రోసివేసింది సహోదరులే. అవునా కాదా? యోసేపును త్రోసివేసింది సహోదరులే, యేసును కూడా అమ్మివేసింది సహోదరులే. యోసేపు కూడా ఇంచుమించు 30 నాణములకు అమ్మివేయబడ్డారు. 30 వెండి నాణములకు అమ్మివేయబడ్డాడు. ఇక్కడ యేసు కూడా 30 వెండి నాణములకు అమ్మివేయబడ్డాడు. దాని వలన యోసేపు ఇప్పుడు అన్యజనుల మధ్యలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అన్యజనుల మధ్యలోకి అందుకే యేసు రావాల్సి వచ్చింది. అందుకే 7 దీపస్తంభాల మధ్యలో సంచరించడం మొదలుపెట్టాడు ఆయన.
7 దీపస్తంభములు ఏంటి? 7 సంఘకాలాలు. 7 సంఘకాలలో ఉన్నది ఎవరు? వధువు, అన్యజనులు. అవునంటారా? అందుకే యోసేపు అన్యురాల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒక అన్య దేశంలో ఆయన రాజు అయ్యాడు అక్కడ. ఇప్పుడు ఆయన అన్య దేశాలకు రాజు అయి ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఉన్నాడు ఆయన. ఆమేన్. జాగ్రత్త వినండి. అందుకే దేవుడు 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో, వింటున్నారా? 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఎవరిని పెట్టాడంటే 1,44,000 మంది ఇశ్రాయేలును పెట్టాడు. వాళ్ళు కూడా స్వదేశానికి ఎప్పుడు వెళ్తున్నారంటే మన కాలంలోనే, 7వ సంఘ కాలంలోనే. వింటున్నారా? ఎందుకు పెట్టారంటే వాళ్ళు మనకు ఛాయ అయి ఉన్నారు, వాళ్ళు మనకు నీడై ఉన్నారు. వాళ్ళకు ముద్ర కోసమే వాళ్ళను అక్కడ తిరిగి స్వదేశానికి తీసుకెళ్ళాడు. మనల్ని కూడా ముద్ర కోసమే తిరిగి వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు. పట్టుకుంటున్నారా మీరు? మనం ఎప్పుడైతే వాగ్దాన దేశానికి వచ్చామో ఇదిగో ముద్ర కలిగిన దూత దిగొస్తా ఉన్నాడు. 1963లో ఎందుకు దిగొస్తున్నాడు ఆ బలిష్ఠమైన దూత? ముద్రించడానికి. అక్కడ కూడా వాళ్ళకు మోషే, ఏలియాలు ఒక పరిచయం అయిన తర్వాత ఎవరు వస్తారు? యోసేపు. ముద్ర కలిగిన దూత వస్తాడు అక్కడికి. ఎందుకు? వాళ్ళను ముద్రించాల గనక. వాళ్ళకు ఇప్పుడు 7వ బూర కింద 5వ ముద్రలో ముద్ర జరుగుతుంది. ఇక్కడ మనకు 7వ ముద్ర కింద మనకి ఇక్కడ ముద్ర జరుగుతుంది. వాట్ ఈస్ ద 7th సీల్? 7వ ముద్ర ఏంటిది? ఇప్పుడున్న వధువుకి ముద్రించే ముద్ర. ఇప్పుడున్న వధువుకి గుర్తు వేసే ముద్ర. గుర్తు వేస్తున్నాడు ఆయన. గుర్తు మళ్ళీ వచ్చింది. ఎందుకంటే ఐగుప్తును వదిలిపెడతానా మనం? గుడారాల పండుగ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు గుడారాల పండుగ దగ్గర ఉన్నాం మనం. యూదులు గుడారాల పండుగలో ఏం చేస్తారు? వాళ్ళు చివరి రోజు ఏం చేస్తారు? వాళ్ళు తాత్కాలికంగా ఉన్న గుడారాలన్నిటిని పెరిగి పడేసి శాశ్వతమైన గుడారంలోకి వెళ్ళి జీవిస్తారు వాళ్ళు. అలానే ఇప్పుడు కూడా ఏం జరుగుతూ ఉన్నది? తాత్కాలికమైన గుడారం ఇది, ఐగుప్తు ఇది. దీన్ని మనం తీసివేసే శాశ్వతమైన గుడారములోనికి, వాగ్దాన దేశములోనికి, థియోఫనులోనికి వెళ్ళబోతున్నాం మనం. దానికోసం ఏం రావాలి? గుర్తు రావాలా? ముద్ర, గుర్తు. నేను ముగిస్తాను, ఎందుకంటే ఇంకా ప్రభురాజు ముద్ర ఇవ్వాలా. ఇలా చెప్పుకుంటూ పోతే కుదరదు. ఫ్రెండ్స్, 5వ ముద్ర అందుకే పెట్టాడు. యూదులను అందుకే తీసుకొచ్చాడు ఇలా. ఎందుకంటే వాళ్ళు మనకు సూచన, వాళ్ళు మన నీడ. ఆ 1,44,000 మంది ఎవరంటే మన నీడ, మన ఛాయ. వాళ్ళకు స్వతంత్రత వచ్చి స్వదేశానికి వెళ్ళారు. మనం ఐగుప్తులో ఉండగా మనము కూడా వేరే ఇతరమైన దేశాలలో, సంఘశాఖలన్నీ మనకు ఇతరమైన దేశాలు, మనం అక్కడ పరదేశాలుగా ఉన్నాం. పక్షిరాజు కథ గుర్తుందా? పాపం కోడి పిల్లల మధ్యలో పిక్కు పిక్కు అనుకుంటున్నది అది. ఎందుకంటే అది దాని కాదు ఆ స్థానం, అది. మనము అలానే ఉన్నాం అక్కడ. హల్లెలూయా. అటు భౌతిక ఇజ్రాయెలుకు స్వతంత్రత, ఇటు ఆత్మ ఇజ్రాయెలుకు స్వతంత్రత. అటు భౌతిక ఇజ్రాయెలుకు ముద్ర వేయబడుతుంది అక్కడ, ఇక్కడ ఆత్మ ఇజ్రాయెలుకు ముద్ర వేయబడుతున్నది ఇక్కడ. అది వారికి 7వ బూరలో 5వ ముద్రలో జరిగితే ఇది మనకు 7వ ముద్రలో జరుగుతా ఉన్నది మనకు. అది క్యాచింగ్. ఇప్పుడు ఎందుకు 7వ ముద్రకు ముందు 1,44,000 మంది పెట్టాడు? 6వ అధ్యాయంలో 6 ముద్రలు. 6వ అధ్యాయంలో 6 ముద్రలు. 7వ ముద్ర వెంటనే రావాలిగా.
పెట్లే 8వ అధ్యాయంలో ఇచ్చాడు దాన్ని. 6వ అధ్యాయం తర్వాత 7 రావాలి, కానీ 7లో వదిలిపెట్టేసి 8లో పెట్టాడు. ఎందుకంటే మీకు నీడను పెడతాను ఇక్కడ చూడండి అన్నాడు, మీకు ఛాయను పెడతాను మీరు చూడండి అన్నాడు, మీ కాలం ముగించబడుతుంది మీరు చూడండి అన్నాడు. మీ కాలం ముగించబడుతున్న సూచన, అన్యజనులైన మీ కాలానికి ముగించబడుతున్న సూచన. ఇదిగో అంజూరపు చెట్టు మళ్ళీ తిరిగి వెళ్తున్న చూడండి. వాళ్ళు ముద్ర కోసమే 1,44,000 మంది ముద్ర కోసమే వాళ్ళు తిరిగి స్వదేశానికి వెళ్తున్నారు. దానికోసమే ముద్ర ప్రపంచం మారుతున్నా చూడండి అన్నాడు. వావ్ వావ్ వావ్, పట్టుకుంటున్నారా? మీకు అర్థమవుతుందా అని చెప్పింది? ఆర్ యు క్యాచింగ్ ద రెవల్యూషన్? ప్రత్యక్షతను పట్టుకుంటున్నారా మీరు? ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఫ్రెండ్స్ జాగ్రత్త వినండి ఇప్పుడు. అందుకే యూదులు ఇజ్రాయెల్ ముద్రలోనికి వచ్చారు. ఎందుకు? వాళ్ళ మనకు సూచన, వాళ్ళను ముద్రించుటకు ముద్ర కలిగిన సజీవ దేవుని ముద్ర కలిగిన దూత వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ దానికన్నా ముందు వాళ్ళు ఎవరిని పొందుకుంటారు? మోషే, ఏలియాల. అలానే వాళ్ళు సూచనగా మనకు ఉన్నారు కనుక ఇప్పుడు మనము కూడా ఆ సజీవ దేవుని ముద్రను పొందుకునే ముందు మనకు ఎవరు రావాలా? మోషే, ఏలియాలు రావాలా? వచ్చాడా? హూ ఇస్ విలియం బ్రానమ్? విలియం బ్రానమ్ ఎవరు? మన కాలపు మోషే, మన కాలపు ఏలియా. ప్రకటన 10:1 ఎవరు? సజీవ దేవుని ముద్ర కలిగిన బలిష్ఠుడైన దూత. ఎవరి కోసం వస్తున్నాడు? వధువు కోసం వస్తున్నాడు, ముద్రించడానికి. పట్టుకుంటున్నారా మీరు? అందుకే 7వ బూర కింద ఏదైతే ఇజ్రాయేలులకు జరుగుతున్నదో అది 7వ ముద్ర కింద వధువుకి జరగాలి. ఇప్పుడు నేను ఇంకా బూరల దగ్గరికి పోలేదు, నేను అందుకే అంటే ముగిస్తున్నాను. అందులో పోయినాను అనుకో మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇట్స్ అ వెరీ బిగ్ వాస్ట్ సబ్జెక్ట్, విచ్ ఇస్ అ వెరీ బిగ్ వాస్ట్ సబ్జెక్ట్. మీకు తెలుసా బూరలు ఎక్కడి నుండి మొదలైనవో తెలుసా? 4వ ముద్ర నుండి మొదలైంది, 7వ సంఘకాలం నుండి మొదలైంది. మీకు తెలుసా 5వ ముద్రలో కొంత భాగం ఎక్కడి నుండి జరిగిందో తెలుసా? 4వ ముద్రంలో 7వ సంఘకాలంలో జరిగింది. ఆ బలిపీఠం ఉన్న ఆత్మలు వాళ్ళే కదా. వినబడుతుందా నేను చెప్పింది? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరు? వాళ్ళు 4 నియంత్రణల ద్వారా చంపబడిన ఇజ్రాయేలులు. ఎప్పుడు వాళ్ళు చంపబడ్డారు? 7వ సంఘకాలంలోనేనా? లవదిక సంఘకాలంలోనేనా? ఇప్పుడు 1,44,000 మంది వెళ్ళి ఇజ్రాయేలు అక్కడ రెడీగా ఉన్నారు. అక్కడ ఏది వాళ్ళ స్వదేశానికి వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా లేదా? ఇప్పుడు వాళ్ళు ఎవరిని సూచిస్తున్నాడు? మనల్ని సూచిస్తున్నాడు. అంటే ఇప్పుడు 5వ ముద్ర ఎవరిని సూచిస్తుంది? మనల్నే సూచిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు 5వ ముద్రలో వాళ్ళు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు మొరబెడుతున్నప్పుడు ఇంకా మీ సంఖ్య పూర్తి కాలేదని చెప్తున్నారు దేవుడు. ఆ సంఖ్య ఎవరంటే 1,44,000 మంది. వాళ్ళది పూర్తి కావాలంటే వాళ్ళకి ముందు ముద్ర పడాలి. వాళ్ళకు ముద్ర పడడము జరగాలి అంటే ముందు అన్యజనులైన మనకు ముద్ర జరగాల. పట్టుకుంటున్నారా మీరు? సో క్లియర్గా మనకి ఇప్పుడు 5th సీల్ ఓపెన్ అయింది. ఒకవేళ మీకు ఇప్పుడు ఇది అర్థం కాలేదనుకో ఏం బాధపడకండి, మళ్ళీ వినండి. యూట్యూబ్లో మళ్ళీ తీసుకోండి వీడియో, మళ్ళీ వినండి. 5th సీల్ చదవండి, ప్రవక్త చెప్పింది మళ్ళీ వినండి. యూ విల్ గెట్ ఇట్, నీకు వస్తుంది. ఎందుకంటే ఆ 1,44,000 మంది నీడ ఎవరంటే మనది. దియారు వాళ్ళు మన నీడ. వాళ్ళకు స్వతంత్రత, మనకు స్వతంత్రత. వాళ్ళకు మోషే, ఏలియాలు, మనకు మోషే, ఏలియాలు. వాళ్ళకు ముద్ర, మనకు ముద్ర. వింటున్నారా? వాళ్ళకు వచ్చిన మోషే, ఏలియాలు ప్రకటన 11లో వస్తున్నారు. వింటున్నారా? మనకు వస్తున్న మోషే, ఏలియా ప్రకటన 3:14లో వస్తున్నాడు. 7వ దూతగా వస్తూ ఉన్నాడు. ప్రకటన 10:7లో వస్తూ ఉన్నాడు. మలాకి 4:5లో వస్తూ ఉన్నాడు.
మోషే ఎలియాలు. ఆమెనంటారా? అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? వాళ్ళని దేవుడు అందుకే 5వ ముద్రలో పెట్టాడు. 4వ సంఘకాలంలో నెరవేర్పు జరుగుతున్నది 5వ ముద్రలోని కొంత భాగం. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వింటున్నారా? 1,44,000 మంది తిరిగి స్వదేశానికి వెళ్ళడం, తిరిగి సొంత దేశానికి వెళ్ళిపోవడం. ఎందుకు? మోషే ఎలియాల పరిచయాలు పొందుకోవడానికి, ముద్రించబడడానికి. అది మనకు సాదృశ్యం. అందుకే మనం వాళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాతనే మనకిక్కడ 7వ దూత వచ్చి మన దేశానికి తిరిగి తీసుకొచ్చాడు. బానిసత్వం నుండి విడిపించి మనల్ని తిరిగి వాగ్దాన దేశానికి తీసుకొస్తున్నాడు. ఎందుకు? ముద్ర జరగడానికి. అందుకే మోషే ఎలియాల పరిచర్యలు మనకిక్కడ జరుగుతూ ఉన్నది. అర్థమైందా? ఐ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? చూడండి, ఇవన్నీ ఎట్లుంటాయంటే సంఘకాలాలు, ముద్రలు, బూరలు, తర్వాత దాన్ని ఏమంటారంటే పాత్రలు, తెగుళ్ళు, అన్నీ ఇవన్నీ కలిసి కట్టుకొని పోతూ ఉంటాయి గొలుసులాగా. నీకు ఏ ఒక్క గొలుసు తెగిపోయినా కన్ఫ్యూజన్లో పడతావు. ఇక ఏంది 5వ ముద్ర అంటాడు, యూదులు అంటాడు, మోషే ఎలియాలు అంటున్నాడు. ఏంది నేను చెప్తున్నాడు? ఏం అర్థం కావట్లేదు బా. మనకి ఎందుకు ఇంత అంత అవసరం? ఇప్పుడు రేపు పాల బిల్లు ఎట్లా కట్టాలో ఆలోచించాలా నేను? రేపు డాక్టర్ గ్రూప్ ఎట్లా కట్టాలో ఆలోచించాలా? నాకు అర్థమైతే సరిపోతాయి. ఇవెందుకు? స్నేహితులారా, వాక్యము చెప్తున్న జాగ్రత్తగా విను. గొలుసు తప్పిపోయిందా? ఎక్కదిగా ఫినిష్. ఎలా అంటే సంఘకాలాలు, ముద్రలు, ఉరుములు, బూరలు, పాత్రలు, తెగుళ్ళు. వింటున్నారా? ఇలా వెళ్తా ఉంటుంది అనమాట. అంతా మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. మహావేశ, బబులోను, 2 క్రూరముగాలు, ఘటసర్పము అన్ని ఇందులోనే ఉంటాయి. మళ్ళీ అన్ని ఇందులోనే ఉంటాయి మిక్స్ అయ్యి. దేవదూషణకర నామాలు. వింటున్నారా? ముద్ర, మృగం యొక్క ముద్ర, దేవుని యొక్క ముద్ర, ప్రతిమ అన్ని ఇందులోనే ఉంటాయి. మళ్ళీ ఒక్కసారి ఒక గొలుసు తప్పిపోయిందా నీకు అర్థం కాదు. నువ్వు ఆమె నలలే అని చెప్తుంది అంతా ఉట్టిదే. అర్థం కాకుండానే చెప్తాను, ఏదో ఉట్టిదే. గొలుసు తప్పిపోతే అంతే. ఇక అది ఒక ఆదివారం రావు. ఆ ఆదివారం ఏం చెప్పినానో తెలియదు, కానీ ఇక్కడ కూర్చొని మాత్రం ఆమెనంటే ఎట్లా అంటావు? ఆ గొలుసు లేకుండా ఇది అర్థం కాదు నీకు. నేను ఆ ఆదివారం చెప్పింది ఏదైతుందో ఆ గొలుసు ఇందులో ఉంది. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది? ఫ్రెండ్స్, స్నేహితులారా, ఇవన్నీ అలానే ఉంటాయి. ప్రవక్త మెసేజ్లు కూడా అట్టనే ఉంటాయి. అందుకే నేను ప్రవక్త మెసేజ్లు మీకు ఒక్కొక్క మెసేజ్ని బోధించేటప్పుడు స్పెషల్గా ఒక్కొక్క మెసేజ్ బోధిస్తా. ఎందుకు ఈ మెసేజ్ తర్వాత ఈ మెసేజ్ చెప్పాడు, ఈ మెసేజ్ తర్వాత ఈ మెసేజ్ చెప్పాడు, ఈ మెసేజ్ తర్వాత ఈ మెసేజ్ చెప్పాడు. లింక్ ఉంటే దానికి ప్రత్యక్షత అలా వస్తూ ఉంటుంది. అది ఒక్క దగ్గర నువ్వు మిస్ అయినావా? వింటున్నారా? ఒక్క దగ్గర నువ్వు మిస్ అయినావా నీ పని అయిపోయినట్టే, నీ పని పూర్తి అయిపోయినట్టే. ఆమెనంటావా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఫినిష్. సమ్టైమ్స్ కొన్నిసార్లు నువ్వు లింక్ మిస్ అవుతావు. ఎస్, ఇట్స్ ట్రూ, లింక్ మిస్ అవుతావు. చేశాను, లింక్ మిస్ అవుతావు. కానీ లింక్ మిస్ అయిన తర్వాత నువ్వు తర్వాత విన్నదంతా ఏం అర్థం కాదు. ఇక కన్ఫ్యూజన్ అయితే అంటావు. అది నిజం. అది ఇప్పుడు చూడండి, ముద్రలు ఉన్నాయి, సంఘకాలాలు ఉన్నాయి. మనం సంఘకాలాలు చూసాం కదా. మొదటి సంఘకాలంలో ఏం జరిగిందో తెలవకుండా రెండో సంఘకాలం అర్థమవుతుందా? చెప్పండి నాకు. రెండో సంఘకాలంలో ఏం జరిగిందో అర్థం కాకుండా మూడో సంఘకాలం అర్థమవుతుందా? అవుతుందా? కాదా? కాదు. 6 సంఘకాలంలో ఏం జరిగిందో అర్థం కాకుండా 7వ సంఘకాలం అర్థమవుతుందా? కాదు. అలానే ముద్రలు ఉన్నాయి. మొదటి
గుర్రము పైన స్వారీ చేయవాడు ఎవడు? వాడు ఎందుకు తెల్ల గుర్రం పైన స్వారీ చేస్తున్నాడు? వాడికి ఎందుకు తర్వాత కిరీటం ఇవ్వబడింది? వాని చేతిలో ఎందుకు విల్లున్నది? బాణాలు ఎందుకు లేవు? వాడు తర్వాత ముక్కోనపు కిరీటం ఎలా పొందుకున్నాడు? చూసారుగా మీరు? ముక్కోనపు కిరీటం చూడలేదా? చూపించారా నేను మీకు? వినపడతలేదు. పోపు యొక్క ముక్కోనపు కిరీటం ఇది పొందుకున్నాడా? వాడికి ఎందుకు కిరీటం వచ్చింది? అది అర్థం కాదు. ఇప్పుడు మొదటి ముద్ర తెలవకుండా రెండో ముద్ర అర్థం కాదు, రెండో ముద్ర తెలవకుండా మూడో ముద్ర అర్థం కాదు, మూడో ముద్ర తెలవకుండా నాలుగో ముద్ర అర్థం కాదు. ఈ 4 ముద్రలు అర్థం కావాలంటే 7 సంఘకాలాలు అర్థం కావాలా? 7 సంఘకాలాలు అర్థం కాకుండా 4 ముద్రలు అర్థం కావు, 4 ముద్రలు అర్థం కాకుండా 5వ ముద్ర అర్థం కాదు. ఇప్పుడు 4-5 ముద్రలు అర్థం కాకుండా ప్రకటన 13లో ఉన్న ఈ 2 క్రూరు మృగాలు అర్థం కాదు, ప్రకటన 14లో ఉన్న 3 దూతల వర్తమానం అర్థం కాదు. ఇప్పుడు ఈ 4-5 ముద్రలు అర్థం కాకుండా 7 బూరలు అర్థం కాదు. ఎందుకంటే 7 బూరలు ప్రారంభమేనే 4వ ముద్రలో 5వ ముద్రలో 4-5 ముద్రలలో. ఈ 4-5 ముద్రలు అర్థం కాకుండా 7 బూరలు అర్థం కాదు, 7 బూరలు అర్థం కాకుండా 7 తెగులు అర్థం కాదు, 7 పాత్రలు అర్థం కాదు. ఇంటర్లింకింగ్, ఒక్కదానికొకటి లింక్ ఉన్నదన్నమాట, గొలుసు ఇది. అందుకే మనం మెసేజ్ను ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టడీగా వెళ్ళాలి. మనం ఇంటర్లింకింగ్ని పట్టుకోవాలి, మనం ప్రత్యక్షతను దాన్ని బయలుపాటును పట్టుకోవాలి. ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, ఇదిగో చూడండి, విచిత్రం ఏం తెలుసా? 7వ ముద్రలో ప్రవక్త మాట్లాడుతూ మనకు 7వ ముద్రలో ఆయన తెరిచినప్పుడు ఒకటే వచనం ఉంది. ఆ వచనం ఏంటిదంటే, పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం. మనకు అంతకంటే ఎక్కువగా ఏమీ అక్కడ చెప్పబడలేదు అని చెబుతూ 7వ ముద్ర గురించి బోధిస్తూ ప్రకటన 7లోనూ 1,44,000 మంది గురించి చెప్తా ఉంటాడు. ఎత్తుకున్నది ఏంటిది? ముద్ర, 7వ ముద్ర. మాట్లాడుతుంది ఎవరి గురించి? ప్రవక్త ట్రాక్ తప్పిపోయిందంటావా? లేదు, నువ్వే ట్రాక్ తప్పినావు. ప్రవక్త ట్రాక్లోనే ఉన్నాడు. ఆయన 7వ ముద్రనే బోధిస్తూ ఉన్నాడు. ఏంటిది అది అంటే, ఆ 1,44,000 మంది మీరు, మీకు సాదృశ్యంగా దేవుడు అక్కడ పెట్టాడు. అందుకే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో విరామం ఉన్నదన్నాడు. ఆ విరామంలో ఎవరిని తీసుకొచ్చి పెట్టాడంటే 1,44,000 మంది అయినా ఇశ్రాయేలులను. వాళ్ళు ఎవరికి ఛాయగా ఉన్నారంటే నీకు. అక్కడ వాళ్ళు మోషేలను పొందుకుంటున్నారు, ఇక్కడ మీరు మోషేలను పొందుకుంటారు. అక్కడ క్రీస్తును వాళ్ళు పొందుకుంటున్నారు, యోసేపును, ఇక్కడ మీరు యోసేపును పొందుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ముద్ర పొందుకుంటున్నారు, మీరు ముద్ర పొందుకుంటారు. ఏం మాట్లాడుతున్నాడు ప్రవక్త? ఆయన ట్రాక్లో మనం ఉంటే ఆయన మాట్లాడేది ప్రతిదీ మనకు అర్థమవుతుంది. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ప్రవక్త మెసేజ్ వింటూ అరే సబ్జెక్ట్ ఒకటి తీసుకొని ప్రవక్త ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళలే, అదే సబ్జెక్ట్ని తీసుకెళ్తాడు. నువ్వే ఎక్కడికో వెళ్ళిపోయావు, ఆయనతో పాటు పోకుండా ఇంకొంతడు పోయినావు. ఆయన ఎప్పుడు ట్రాక్ తప్పడు. ఈజ్ ఎ ప్రాఫెట్. ఆయన మనలాగా ప్రీచర్ కాదు, మనలాగా ఒక మామూలు పాస్టర్ కాదు. ఆయన ఈజ్ ఎ ప్రాఫెట్, ప్రపంచానికి ప్రవక్త. ఆయన ప్రసంగం ప్రపంచానికి. అది వింటున్నారా? ప్రపంచంలో ఉన్న వధువుకి అది. ఆయన ట్రాక్ తప్పడు. ఆయన నీ థింకింగ్ ట్రాక్ తక్కింది, నీ ఆలోచన ట్రాక్ తప్పింది, గొలుసు తప్పిపోలే. ఆయన గొలుసులోనే ఉన్నాడు, ఆయన చూపిస్తున్నాడు, కానీ నీకు అర్థం కావట్లే. నాకు ఇప్పటి వరకు ఆయన చెప్పిన మెసేజ్లు చదివిన వాటిలో ఏ ఒక్క మెసేజ్లో కూడా ఆయన ఎత్తుకున్న అంశాన్ని దాటి బోధించినట్టు నాకు కనబడలే. ఎస్, నువ్వు ఏ మెసేజ్ అయినా తీ. నాకు 1209 వర్తమానంలో దాని మీద లాటరీ వేసినట్టుగా కళ్ళు మూసుకుంది.
ఆ పుస్తకం నాకు అందులో ఉన్న మెసేజ్ టైటిల్ దాంట్లోనే ఉండి చెప్తున్నాడు ఆయన. నీకు రాక, ప్రత్యక్షత రాక, నీకు ఆయన వెళ్తున్న ట్రాక్ అర్థం కాక ప్రవక్త ట్రాక్ తప్పిపోయాడని నువ్వు అనుకుంటాను. కానీ ప్రవక్త ట్రాక్లోనే ఉన్నాడు, సబ్జెక్ట్లోనే ఉన్నాడు, ఆ అంశంలోనే ఉన్నాడు. కానీ నీకు అర్థం కావట్లేదు. అది ఒక్కసారి అర్థమైందా నువ్వేం చేస్తావు తెలుసా? వావ్, ఏమి అద్భుతమైన విషయాలు ఇవి అని కేకలేయడం మొదలు పెడతావు. ఇక బ్రదర్ సిస్టర్, ఎన్నడూ ఆయన ట్రాక్ తప్పడు. ఆయన మెసేజ్లు ఏవి ఇంతవరకు కూడా ఆయన ఎత్తుకున్న అంశం తప్ప వేరే చెప్పలే ఆయన. నీకు అర్థం కాకపోతే ఆయన వేరు చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ నీకు అర్థమైతే, నువ్వు ఆయన ట్రాక్లో ఉంటే, ఆయన ఆత్మలో ఉంటే, ఆయన వెళ్తున్నది చూడగలిగితే, ఆయన చూపిస్తున్నది నువ్వు చూడగలిగితే నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావు. ఆ సబ్జెక్ట్ అదే అని అనవడం మొదలు పెడతావు. నో సార్. ఇప్పుడు 7వ ముద్ర మాట్లాడుతూ చాలామంది ఏమన్నారో తెలుసా? 7వ ముద్ర చదివాక విన్నాక, ఇప్పుడు బాగా 7వ ముద్రలో ఏం చెప్పలే, 7వ ముద్ర గురించే చెప్పలే. ఆయన అంతా 1,44,000 మంది గురించి మాట్లాడాడు. ఆయనంతా యూదుల గురించి మాట్లాడాడు. ఆయనంతా ఇజ్రాయెల్ గురించి మాట్లాడాడు. వింటున్నారా? ఓరి పిచ్చోడా, నువ్వు అందుకే 7వ ముద్రను చూడలేకపోతావు. ఆయన మాట్లాడేదంతా 7వ ముద్రనే. ఆయన మాట్లాడుతున్న ఇజ్రాయెల్ అంతా 7వ ముద్రనే. ఎందుకంటే 7వ ముద్రలో ఉన్న వారికి ఆయన ఛాయగా ఉన్నారు. 1,44,000 మంది 7వ ముద్రలో ఉన్న వధువుకి అది 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 ఒక ఛాయగా, అది ఒక నీడగా ఉన్నారు వాళ్ళు. పీపుల్ కాంట్ అండర్స్టాండ్. నేను చెప్పాను అందరికి అర్థం కాదు. ఇది కేవలం పక్షిరాజుల అభిషేకం కలిగిన వాళ్ళకే, పక్షిరాజు అభిషేకం కలిగిన వధువు తప్ప ఇంకెవ్వడికి ఈ విషయాలు ఎక్కువ. ఆపరేషన్ చేసి పెట్టిన ఎక్కువ క్లియర్గా బోర్డులో అవన్నీ గీసి ఇదంతా ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా అని చెప్పిన. ఎక్కువ ఎందుకో తెలుసా? అది వాళ్ళకి కాదు, అది వాళ్ళకి కాదు, అది వాళ్ళ వల్ల కాదు. అందుకే వాళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బా మా సంఘమే బాగుంది, 45 నిమిషాలు మాత్రమే మా పాస్టర్ బోధిస్తాడు, ఆ బోధించేటప్పుడు కూడా నవ్విస్తాడు, కవ్విస్తాడు, ఏదో 2 మాటలు చెప్తాడు, నేను వాళ్ళ ఇంటికి పోతే కోడికూర పెట్టడం చెప్తాడు, అదే బాగుంది, నాకు సూపర్. నాకు ఈ మార్పాస చెప్పేది ఒక్కడు కూడా అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు. ఆ పుస్తకం చదివితే ఒక్కడు కూడా అర్థం కావట్లేదే. ఆ టేప్ వింటే అసలు ఏం అర్థం కావట్లేదే. ఆ ప్రవక్త టేప్ వింటే అంత గందరగోళంగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉంది. నీకు కాదు అది, అందుకే నీకు అర్థం కాదు. అది నీ సబ్జెక్ట్ కాదు, అది నీ సబ్జెక్ట్ కాదు, అది 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 వధువు సబ్జెక్ట్, అది పక్షిరాజుల సబ్జెక్ట్, అది వాళ్ళకే అర్థమవుతుంది. అది ఈవెన్ వాళ్ళ పాస్టర్ కూడా ఏమన్నా అవన్నీ మనకు అక్కర్లేదు, మనం ఎత్తబడతాం అంతే. మనకి 7 ముద్రల మర్మాలు అక్కర్లేదు, ఆ 7 ఉరుములు అక్కర్లేదు, ఆ 7 సంకారాలు అక్కర్లేదు, ఆ యూదులు ఎట్లుంటే మనకేంది. అసలు ఈ రోజున ఎంటర్మెసోలో ఉన్న వారికి అసలు ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరిగినో తెలియదు, యూదులు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఎటుపోయిలో తెలియదు, బలిష్ఠం దూత ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కటి మాత్రం తెలుసు, పక్షిరాజు నేను, మా ఇంట్లో కూడా పక్షిరాజు ఉన్నాడు, ఫోటో ఉంది, కావాలంటే ఇగో జో పైన వేసుకున్న చూడు, కావాలంటే నా బండి పైన ఉన్న చూడు, కావాలంటే మా ఇంట్లో ఉన్న చూడు, ఆ పక్షిరాజు పుస్తకాలని మా ఇంట్లో ఉన్నాయి చూడు. అరే ఎంబ్లం పెట్టుకుంటే పక్షిరాజు కావు, గుర్తు పెట్టుకుంటే పక్షిరాజు కావు. అక్కడ పక్షిరాజు గుర్తులు పెట్టుకుంటే లోపట ఉండాలా, పక్షిరాజు అనేది లోపట ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. నిజంగా వీళ్ళు పక్షిరాజులు అయితే
ఆ 45 నిమిషాల ప్రసంగముకు వీళ్ళ ఆకలితో చచ్చిపోవాలా, ఎతకాల వీళ్ళు ఎక్కడ ఆత్మీయ ఆహారం దొరుకుతుందా అని. వీళ్ళు పచ్చిరాజులు కాదు కనుకనే ఆ 45 నిమిషాలు కోడి పిల్లలకు మంచిగా సరిపోతుంది.